గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనలో చాలా మందికి వయసు నిమిత్తం లేకుండా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హెయిర్ లాస్ అనేది చాలా క్వైట్ కామన్ అయిపోయింది. సో హెయిర్ లాస్ అవుతుంది అంటే అసలు ఎందుకు అవుతుందో రూట్ కాజ్ కనుక్కోవాలి. అలాగే యోగాలో సింపుల్ టిప్స్ ఉన్నాయి, ఆసనాస్ ఉన్నాయి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డైట్. సో అవి ఏం చేయాలి, మార్పులు చేర్పులు ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో హెయిర్ లాస్ కోసం మీరు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి తగ్గట్టుగా సప్లిమెంటేషన్స్ అనేవి వాడాలి. చిన్నపాటి తేలికపాటి మోస్ట్ ఆఫ్ ద విమెన్కి ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది క్వైట్ కామన్. సో మరి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు ఎన్ని ఆయిల్స్ వాడినా, షాంపూలు మార్చినా మీకు హెయిర్ లాస్ అనేది అవుతూనే ఉంటుంది. సో అందుకోసమని తినే ఆహారంలో పరిపూర్ణ ఆహారం, న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోండి, సమతుల్య ఆహారం. అలాగే టైమింగ్స్ ఆఫ్ ద ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే ప్రతిదీ ఫుడ్తోనే అవ్వాలని లేదు, ఒక్కోసారి సప్లిమెంటేషన్స్ అవసరం. సో అవన్నీ మీ డాక్టర్ గారు చూసుకుంటారు. దాంతోపాటు ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం చూపించే ఆసనాల్లో మోస్ట్ ఆఫ్ ద ఆసనాస్ తలకి బ్లడ్ పంపింగ్ అవ్వటానికి. సో చాలామంది షాంపూస్, ఆయిల్స్ రకరకాలుగా మారుస్తూ ఉంటారు. ఇవన్నీ పైపూత మాత్రమే, అంటే హెయిర్ బౌన్సీగా కనబడుతుందా, షైనీగా కనబడుతుందా, ఇది మాత్రమే. బట్ హెయిర్ అనేది లోపల నుంచి, రూట్ల నుంచి వస్తాయి. సో మన తినే ఆహారమే దానికి ఎరువులాగా పనిచేస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనం తలకి బ్లడ్ పంపింగ్ అయ్యే ఆసనాలు ఈ ఒక్క ఆసనాలు చేస్తేనే అని కాదు, ఇవి కూడా వన్ ఆఫ్ ద ఆసనాస్. దీంతోపాటు వాకింగ్ చేయటము, రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకోవటము, డైట్ మార్చుకోవటము, సూర్య నమస్కారాలు కుదిరితే అవి ఒక 45 minutes 45 నిమిషాలన్నా ప్రాపర్ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో కంపల్సరీ హెయిర్ కోసం ఈ మూడు ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోయే ఫస్ట్ ఆసనం సత్సంగాసనం. సో ఎలా చేయాలో చూద్దాం. సత్సంగాసనం చేస్తాకి ఫస్ట్ ఇలా మోకాళ్ళ మీద కూర్చోండి వజ్రాసనంలో. వజ్రాసనం ఇబ్బందిగా ఉందంటే కింద ఏమన్నా యాంకిల్ కింద ఏమన్నా బెడ్షీట్ కానీ పిల్లో కానీ వేసుకోండి. సో ఇప్పుడు మనం మోకాళ్ళ మీద నుంచుని మాడు ఏదైతే ఉందో గాలి పీల్చి వదులుతూ మాడు ఫ్లోర్ మీద పెడతాను. నా యాంకిల్స్ పట్టుకోండి. సో ఇలా చేయటం వలన బ్లడ్ అనేది తలకి వెళ్తుంది అనమాట. బ్లడ్ కంప్లీట్గా తలకి. అండ్ ఈ చక్ర, ఈ సహస్ర చక్ర అంటాం, బ్లాకేజ్ ఆఫ్ దిస్ అంటే ఈ చక్ర బ్లాకేజ్ అవటం వలన కూడా ఒక్కోసారి హెయిర్ లాస్ అవ్వటమే కాకుండా స్ట్రెస్ ఎక్కువ అయిపోవటము. సో ఏ ఒక్క ఆసనం దానికే కాదు, రకరకాలుగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం చేసిన ఆసనం స్ట్రెస్ తగ్గుతుంది, తలకి బ్లడ్ పంపింగ్ అవుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో హెయిర్ కూడా చాలా మంచిది. సో మోకాల మీద నుంచుని స్లోగా మాడు పెట్టి యాంకిల్స్ పట్టుకోండి. ఇది ఇబ్బందిగా ఉందంటే చేతులు ఇక్కడే పెట్టండి. ఎంతసేపు ఉండాలంటే ఎంతసేపు మీరు ఉండగలిగితే అంతసేపు. స్టార్టింగ్ ఒక 10 secondsతో స్టార్ట్ చేద్దాం. స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. రిలాక్స్, రబ్ యువర్ పామ్స్. చేతులు రబ్ చేసుకుని. వర్టిగో ఆర్ సివియర్ హెడేక్, మైగ్రేన్ ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు, బికాజ్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో నార్మల్ కండిషన్స్లో చేసుకోండి. తినంగానే కూడా చేయొద్దు. ఎంటీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. లేదు అంటే మీ భోజనానికి ఆసనానికి 4 గంటల వ్యవధి అన్న తీసుకుని చేసుకోవచ్చు. ఇంకొక ఆసనం అధోముఖ స్నానాసనం ఆర్ డాల్ఫిన్ పోజ్. ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి. ఇది ఏంటంటే తలకి బ్లడ్ పంపింగ్ చక్కగా అవుతుంది. డాల్ఫిన్ పోజ్ ఎలా చేయాలి అంటే ఇది మెజర్మెంట్ విత్ లెఫ్ట్ పామ్ రైట్ ఎల్బో, రైట్ పామ్ లెఫ్ట్ ఎల్బో అంటాం. ఇలా పట్టుకుని లాక్ చేసి స్లోగా తల కింద పెట్టి కాళ్ళని పైకెత్తాలి, హిప్ పైకెత్తాలి. బ్రీదింగ్ నార్మల్ ఉండాలి, గాలి వదులుతూ పొజిషన్లో, బట్ ఆసనం వేసిన తర్వాత నార్మల్. స్లోగా డౌన్. సో ఇది కూడా చక్కగా తలకి బ్లడ్ పంపింగ్ అవుతుంది, మనకి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సో ఇది కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు స్లోగా జస్ట్ ఇలా పెట్టి అలవాటు చేసుకోండి. బ్లడ్ పంపింగ్ అదే
స్టార్టింగ్‌లో ఏంటంటే కొంచెం డిజీనెస్, కళ్ళు తిరిగినట్టు అలా అనిపిస్తుంది. ఎందుకంటే రక్త ప్రసరణ యూజువల్లీ మనం హెడ్ డౌన్ చేయం కాబట్టి. సో, ఇలాగ అలవాటయిన తర్వాత మీరు స్లోగా హిప్ పైకెత్తి లిఫ్ట్ చేయొచ్చు. అది కూడా ఎంతసేపు చేయాలంటే ఎక్కువ సేపు అవసరం లేదు. ఫస్ట్ ఒక 5-10 సెకండ్స్ దాకా హోల్డ్ చేసి తర్వాత నుంచి స్లోగా పెంచుకోవచ్చు. మూడోది బాలాయామం అండి. బాలాయామం అంటే బాల్ అంటే జుట్టు, అయామ్ అంటే వ్యాయామం అని అర్థం. సో, ఇది ఏంటంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, తలకి బ్లడ్ పంపింగ్ అవ్వటానికి, అంటే రూట్స్‌కి చెప్పాను కదా! సో, ఇవి బెడ్స్ ఆఫ్ ద ఫింగర్స్ అంటాం. గోర్లు స్టార్ట్ అయిన చోట బెడ్స్ అంటాం. ఈ రెండిటిని ఇట్లా రప్చర్ చేస్తే దీని పేరు బాలాయామం. సో, చాలామంది తెలియక టిప్స్ చేస్తూ ఉంటారు. మనం చేయాల్సింది ఇక్కడ బెడ్స్. ఎంతసేపు చేయాలంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పైన చేయాలి. రెగ్యులర్‌గా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. సో, ఈ ఆసనాలన్నీ కూడా మీరు మార్పులు, చేర్పులు డైట్‌లో చేసి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ తగ్గి అట్లీస్ట్ 8 గంటలు నిద్రపోవటం మొదలెడితేనే మీకు రిజల్ట్ అనేది క్విక్‌గా ఉంటుంది. 2 మీకు 20లో 25 సంవత్సరాలు ఉన్నప్పుడు, 40లో 45 సంవత్సరాలు ఉన్నప్పుడు సేమ్ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్రోత్ అనేది తగ్గుతుంది. అండ్ హెయిర్ థిక్‌నెస్, హెయిర్ అనేది జెనెటిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నా హెయిర్ బేసికల్లీ ముందు నుంచి కూడా కొంచెం పలచగానే ఉండేది. సో, ఉన్నది ఎంతవరకు ఉందో అలా ఊడకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చేసేయడం వలన మీకు థిక్ హెయిర్ వస్తుందని కాదు. మీ ఒరిజినల్ హెయిర్ గ్రోత్ ఎలా ఉందో మ్యాక్సిమం అలాగే. ఊడిపోవటం అనేది ఈ బయట ఫ్యాక్టర్స్ మూలన ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో, ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ మీ హెయిర్ గ్రోత్‌లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో, ఇవన్నీ చేసి మీకు రిజల్ట్ ఒక 1 వీక్ 10 డేస్‌లోనే మీరు చూస్తారు. సో, ఇది అనేది రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఏదో కాసేపు చేసి ఆపేస్తే కాదు. మీరు లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ మీ సొంతం. సో, ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. అలాగే హిమాస్ యోగాలో ఓన్లీ హెయిర్ గ్రోత్, ఈ పెయిన్ అలా అని కాదు. ఓవరాల్‌గా ఒక ప్రాపర్ 1 అవర్ సెషన్ హెడ్ టు టో ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ఆటోమేటిక్‌గా హీల్ చేసుకుంటాకి, అలాగే చక్ర బ్లాకేజెస్ ఉన్నా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్ట్రెస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మరి ముఖ్యంగా ఇవన్నీ డీల్ చేస్తాకి ఎలా చేయాలి, ఏజ్‌తో సంబంధం లేదు, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా పర్లేదు. ఇండివిడ్యువల్‌గా కాన్సంట్రేషన్‌తో క్లాసెస్ నేర్పబడతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ రిడక్షన్, ఎస్పెషల్లీ పొట్ట భాగం దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గాలని క్లాసులు జాయిన్ అయిన వాళ్ళే ముందే చెప్పేస్తుంటా ఉంటారు. ఎంత పొట్ట తగ్గుతాము ఆర్ ఎన్ని కేజీలు తగ్గుతాము. అట్లాగా ప్రపంచంలో ఏది ఉండదండి. ఇన్ని రోజులు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇన్ని కేజీలు తగ్గుతామనేది బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మీకు ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది, ద రూట్ కాజ్ ఏంటో కనుక్కోండి. అండ్ ఏదైనా సరే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్లాట్ టమ్మీ మీ సొంతం. కానీ కన్సిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో యోగాలో ఏ ఆసనాలు చేస్తే పొట్ట మీద ప్రెషర్ పడి మజిల్స్ టోన్ అవుతాయో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఐ డ్రీమ్స్ ద్వారా మనం అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. అబ్డామినల్ పొట్ట పెరగటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. డెలివరీస్ తర్వాత కొంతమందికి సాగింగ్ అయ్యి 9 మంత్స్ బేబీని మోసింది అయితే సాగింగ్ అనేది క్వైట్ కామన్. సో, పొట్టగా కనిపిస్తుంది. కొంతమందికి సివియర్ అసిడిటీ, విపరీతంగా టీలు తాగేయటం, ఆడ్ టైముల్లో తినేయటం, పని ఒత్తిడి మూలాన ఏదో ఒకటి జంక్ కానీ తినేయటం మూలాన వచ్చే పొట్టలు ఉంటాయి. కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడటం మూలాన, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్ చేసి బాడీ మూవ్మెంట్ సరిగ్గా లేని వాళ్ళకి కూడా పొట్ట వస్తుంది. సో, ఎందుకు వస్తుందో ఫస్ట్ మనం రూట్ కాజ్ కనుక్కొని దాని తగ్గట్టుగా మనం వర్కౌట్ చేయాలి, అంటే చేంజెస్ చేయాలి. మీరు ఏ టైంలో తింటున్నారు అనేది కూడా, ఏం తింటున్నారు ఎంత ఇంపార్టెంటో, ఎలా తింటున్నారు, ఏ టైంలో తింటున్నారు అనేది ఇంపార్టెంట్. లేట్ నైట్స్ ఫుడ్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా టమీ ఫ్లాట్ అవుతుంది. అంటే పొట్ట రాటకి తినంగానే ఇమీడియట్గా పడుకుంటారు. మీ నిద్రకి మీ భోజనానికి 4 గంటలన్నా టైం పడుతుంది. సో, డైజెషన్ బెటర్ అవుతే ఆటోమేటిక్గా పొట్ట డిపాజిట్స్ అనేవి ఉండవు. సో, ఫ్యాట్ రిడక్షన్, వెయిట్ రిడక్షన్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ డైట్ చేంజెస్ అండి. దాంతోపాటు ఈ మజిల్ టోనింగ్ అనేది ఈ ఆసనాల్లో జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు పొట్టొస్తాకి ఎన్ని రోజులు పట్టిందో రెడ్యూస్ అవుతాక కూడా అంతే.
షార్ట్ టర్మ్ గర్ల్స్ పెట్టుకోవద్దు. ఒక నెలలో వారంలో తగ్గిపోవాలి, 10 రోజుల్లో తగ్గిపోవాలి అలా ఉండదు. స్లోగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత కూడా మీరు చేస్తూనే ఉండాలి. సో దట్ మీకు మజిల్ టోన్ అవుతుంది. 2 యంగ్ ఏజ్‌లో మాకు లేదు 25స్‌లో బాగానే ఉన్నామంటే వయసు పెరిగిన కొద్దీ బాడీలో చేంజెస్ అనేవి జరుగుతాయి. అది విమెన్‌కైనా, మెన్‌కైనా హార్మోనల్ చేంజెస్ కానీ, ఏజ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. సో మీరు అందుకోసమని యంగ్ ఏజ్‌లో కూడా ఎక్సర్సైజ్ చేయాలి. బట్ ఒక వయసు దాటిన తర్వాత 30, 30 హిట్ అవుతున్నాం అనుకుంటే రెగ్యులర్ రొటీన్ అని పెట్టుకుని ఒక 40 నిమిషాల నుంచి గంట దాకన్నా మీరు ప్రాపర్ వర్కౌట్ అనేది చేయాలి. అందులో ఈ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోయేది నౌకాసనంలో వేరియేషన్స్. ఓకే, నౌకాసనం చేస్తాకి ఇమీడియట్గా నౌకాసనం అందరూ చేయలేరు. సో ఈజీ ఏంటంటే టవల్ కానీ, చున్నీ కానీ, బ్యాండ్ కానీ సహాయం తీసుకోండి. అలవాటు అయిన తర్వాత ఏ సపోర్టు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. కాళ్ళకి ఇలా వేసుకోండి బ్యాండ్ని, ఆర్ చున్నీ ఆర్ టవల్. స్లోగా ఇలా పెట్టుకుని స్లోగా లిఫ్ట్, చిన్న ఇలా బ్యాలెన్సింగ్ అలవాటు అవుతే మీరు ఏ సపోర్ట్ లేకుండా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మోకాలు టైటన్, చిన్ అప్, అలా అని మరీ వెనక బ్యాక్ వంచకండి. సో మీ పాదాలు, మీ హెడ్ ఒక స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా ఎంతసేపు చేయాలి అంటే ఎంతసేపు మీరు ఉంచగలిగితే అంతసేపు. ఇలా లిఫ్ట్ చేసినప్పుడు పొట్ట మీద ప్రెషర్ పడుతుంది, మజిల్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా టోన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఎలా చేయాలి, ఇది అలవాటు అయిన తర్వాత స్లోగా కాళ్ళని ఇలా బెండ్ చేసి హోల్డ్ పొజిషన్ కావాలంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చిన్న ఇది కూడా అలవాటు అయిన తర్వాత స్లోగా కాళ్ళని స్ట్రెచ్ చేసుకోండి, హోల్డ్. సో ఇది ఎంటీ స్టమక్తో అయితే చాలా బాగా వస్తుంది. లేదు అంటే అట్లీస్ట్ మీ ఫుడ్కి, మీ ఆసనానికి 4 గంటలన్నా టైం తీసుకోండి. అబ్డామినల్ ఎక్సర్సైజ్ ఏదైనా కూడా ఎంటీ స్టమక్ ఉంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు, అలాగే ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. డైజెషన్ కూడా బెటర్ అవుతుంది. అబ్డామినల్ మజిల్ టోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పొట్ట తగ్గటం అంటే కాదు, పొట్ట దగ్గర ఉన్న ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతే చాలా ఎఫెక్టివ్గా, అంటే మన బాడీలో ఆర్గాన్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతే బాగా పనిచేస్తాయో వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైజెషన్ బెటర్ అవుతే ఆటోమేటిక్గా పొట్ట ఫ్లాట్ అనేది సహజంగా జరుగుతుంది. సో డైజెషన్ మీద ఫోకస్ చేయండి, తినే ఆహారాన్ని నవిలి తినండి, దాంతోపాటు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ పొజిషన్. ప్లాంక్ చేయటం మూలం కూడా అబ్డామిన్ మీద, పొట్ట మీద ప్రెషర్ చక్కగా పడి టోన్ అవుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పొట్టకి సంబంధించిన ఏ ఆసనాలైనా ఎక్సర్సైజ్ అన్నా ప్రెగ్నెంట్ విమెన్, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, సివియర్ హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరైనా బ్యాక్ పెయిన్, ఇంకా వేరే కండిషన్స్లో చేయాలి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే చేయండి. సో ఇప్పుడు మనం ప్లాంక్ చేస్తాకి బోర్లా తిరిగి పడుకోవాలి. ప్లాంక్ చేస్తాకి భుజం అరచేయి, మోచేయ స్ట్రైట్గా ఉండాలి, స్లోగా పైకి, చిన్న పొట్ట మీదే ధ్యాస. పొట్ట ఫస్ట్ కోర్ మజిల్స్ని టైటన్ చేసుకోవాలి. డౌన్, రిలాక్స్. చూసారు కదా ప్లాంక్ అనేది చూసినంత సింపుల్గా ఉండదు. చేసేటప్పుడు పొట్ట మజిల్స్ని కొంచెం టైటనింగ్ చేయాలి, అలానే భుజము మోచేయి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ ఆసనం చేసినా పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కరెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చేయక్కర్లేదు, కాసేపు చేసినా కరెక్ట్గా చేస్తే చాలు. సో ఈ ప్లాంక్లో ఏంటంటే ప్రెషర్ అంతా అబ్డామిన్ మీద పడుతుంది కాబట్టి కోర్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెంథనింగ్ అవుతాయి, టోన్ అవుతాయి మసిల్స్. సో డైట్తో మీ బాడీని చేంజెస్ చేసుకుంటూ ఈ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే ఫ్లాట్ టమ్మీ మీ సొంతం. కానీ గోల్ అనేది నిందా చెప్పినట్టు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. సడన్గా క్రాష్ డైట్స్ చేసేయటం వలన బ్లోటింగ్ ఎక్కువయ్యి ఇంకొంచెం పొట్టలాగా కనబడుతుంది. 2 చాలా మందికి నా స్టూడెంట్స్ అందరూ స్టార్టింగ్లో కొంచెం తెలియని వాళ్ళు, ఏంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత యోగా స్టార్ట్ చేసిన పొట్ట పెరిగినట్టు అనిపిస్తుంది అంటారు. అది పొట్ట పెరగటం కాదండి. ఫస్ట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఈ చెస్ట్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, వేస్ట్ దగ్గర ఫస్ట్ తొందరగా సన్నబడిపోతారు అనమాట, టోన్ అయిపోతాయి మజిల్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఉన్న పొట్ట ఎలివేటెడ్గా కనబడుతుంది. సో మీ పొట్ట అలాగే ఉంటుంది, నడుము సన్నగా అయిపోవటం వలన పొట్ట ఉన్నట్టు కనబడుతుంది. సో కొన్ని హార్డ్ స్టబాన్ ఫ్యాట్ అంటాం, కొన్ని ఏరియాస్ కొంచెం లాంగ్ పడతాయి. పొట్ట, హిప్స్ కానీ,
ఆర్మ్స్ కొంతమందికి ఇవన్నీ కొంచెం టైం టేకింగ్. సో మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా మజిల్స్ టోన్ అయ్యి చాలా అంటే మీకు విజిబుల్ చేంజ్ కనబడే చేంజ్ అయితే మీకు బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ చేంజెస్ చేసుకుని డైట్లో మార్పులు, ఎర్లీగా భోంచేయగానే చేయంగానే వెంటనే పడుకోకుండా ఉండటము, లేదంటే వజ్రాసనం వేసుకోవటం, అలా తేలికపాటి వాకింగ్ చేసుకోవటం చేస్తే ఖచ్చితంగా మీ ఫ్లాట్ టమ్మీ అయితే మీరు ఒక 1 మంత్ 1.5 మంత్లో మీకు కనబడుతుంది. సో ఇవన్నీ టిప్స్ పాటిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయి. అలానే వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ స్ట్రెస్. కొంతమందికి అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట కనబడటానికి వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రెస్. సో స్ట్రెస్ దగ్గర నుంచి హెడ్ టు టో హిమాస్ యోగాలో మేము హీల్ చేసి కోర్ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అని దాని మీద అడ్రస్ చేసి హీల్ చేస్తాకి, వర్కౌట్ చేస్తాకి ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఏజ్తో సంబంధం లేకుండా, అలాగే ఫ్లెక్సిబిలిటీ సంబంధం లేకుండా వాళ్ళని జాగ్రత్తగా హీల్ చేస్తాకి ప్రతి ఇండివిజువల్కి అంతే టైం ఇస్తాము. సో ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద స్టోర్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అని మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.